హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన అమ్మ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది నేర్చుకోబోతున్నాము. ముందుగా సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పని గతంలో జరిగిపోయింది, అది విత్ టైం క్లారిటీతో మనం జరిగిపోయినటువంటి పనిని మనము ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఇందులో చేయాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి, క్లియర్ గా అర్థం చేసుకోండి. నాతో పాటు నా స్టూడెంట్ ప్రశాంత్ ఉన్నాడు. ప్రశాంత్, ఆర్ యూ రెడీ టు రైట్? ఓకే, సో రైట్ ఇట్ డౌన్. ఈ రోజు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది నేర్చుకోబోతున్నాము. సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, రైట్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయినటువంటి పనులు. ఇందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ రాయమా. ఇందులో ఉండేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఎవరు అంటే డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఉంటది. డిడ్ అనేది ఆల్రెడీ V2 ఫామ్ లో ఉందని అర్థం మనకు ముందే అర్థం అవుతుంది. ఇందులో ఉపయోగించేటటువంటి మెయిన్ వర్బ్ ఎవరు అంటే V1. ఎప్పుడైతే మనము డిడ్ ను ఉపయోగిస్తామో అప్పుడు V1 ని ఉపయోగించాలి. V1 అంటే ఏంటి అంటే అది మెయిన్ వర్బ్ అంటాము, యాక్షన్ వర్బ్ అంటాము. V1 ఒకవేళ మనం డిడ్ అనేటటువంటి ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ఉపయోగించినట్లయితే V2 అనేటటువంటి యాక్షన్ వర్బ్ ని ఉపయోగించాలి తప్పకుండా. అర్థమైందా? రైట్. సో ఇక్కడ యూసేజ్ అనేది పెట్టండి. ఈ సింపుల్ పాస్ట్ అనేది గతాన్ని ఏం తెలియజేస్తుంది? సింపుల్ పాస్ట్ అనేది గతాన్ని ఏం తెలియజేస్తుంది అంటే జరిగిపోయినటువంటి పనులను విత్ టైం క్లారిటీతో చెప్పాలి. ఎప్పుడు విత్ టైం క్లారిటీ? ఇక్కడ పెట్టండి మా. సో బిఫోర్ అంటే ముందుగానే జరిగిపోయినటువంటి పనులు, లేదా ఎగో ఒక 10 నిమిషాల క్రితం జరిగిపోయినటువంటి పనులు, లేదా యెస్టర్డే లేదా నిన్న జరిగిపోయినటువంటి పనులు, ఇంకా లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇన్ 2020, ఇన్ 2015, ఇవన్నీ జరిగిపోయినటువంటి సంవత్సరాలు కాబట్టి జరిగిపోయినట్టుగా మనం మాట్లాడవచ్చు. అర్థమైందా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నౌ ఇప్పుడు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి? పాజిటివ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయాలి అంటే ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తోని స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా నేను ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నాను. నేను అంటే ఎవరు? మీరు స్టార్ట్ చేయండి. నేను అంటే ఎవరు? సబ్జెక్ట్. సో మన గురించి మాట్లాడుతున్నాము. మనము అంటే ఎవరు? సబ్జెక్ట్. ఇట్లా ఎవరి గురించి అయితే మాట్లాడతామో వాళ్ళని మనం సబ్జెక్ట్ గా తీసుకుంటాము. ఆ సబ్జెక్టే ఇందులో సబ్జెక్ట్ తర్వాత V2 డైరెక్ట్ ఫామ్ తీసుకోవాలి. ఒకవేళ సార్ నాకు V2 అనేది నాకు క్రియేట్ చేయరాకపోతే ఏ విధంగా క్రియేట్ చేయాలి సార్? ఆ ఫార్మే కూడా రాయండి మీరు. V2 అనేది నాకు తెలియదు. ఇప్పుడు గో అంటున్నాను సార్, గోకి నాకు V2 ఫామ్ అనేది తెలియదు. మరి నేను ఇంగ్లీష్ మాట్లాడలేనా? వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ నోయింగ్ ఆల్సో V2. ఎలా మాట్లాడగలము అంటే ఇలా సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ హెల్ప్ అనేది తీసుకోవాలి. తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా V1 అనేది పెట్టేస్తే చాలు. ముందుగా పాజిటివ్ స్టేట్మెంట్ చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. ఎక్స్ట్రా వర్డ్ అంటే వీళ్ళేమా. ఒకవేళ నాకు ఈ ఫార్ములా అర్థం కానట్లయితే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. ఇప్పుడు మనం పాజిటివ్ స్టేట్మెంట్స్ చూద్దాం. పాజిటివ్ స్టేట్మెంట్ లో ముందుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? సబ్జెక్ట్స్. ఇంగ్లీష్ లో ఎంతమంది సబ్జెక్ట్స్ ఉన్నారు? ప్రనౌన్స్. 7 ప్రనౌన్స్ ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? ఐ నేను, వి మనము, యు మీరు, దే వారు, హీ అతడు, షీ ఆమె, ఇట్ ఇది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం చూద్దాము. నేను ఇంగ్లీష్ బోధించాను అంటే ఏంటి? అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది అనే టైం కూడా నాకు కావాలి. నేను 10 నిమిషాల క్రితం బోధించాను. నేను ఇంగ్లీష్ 10 నిమిషాల క్రితం బోధించాను అంటే ఐ టాట్ ఇంగ్లీష్ 10 minutes ago. ఐ టాట్ సింపుల్ గా. సో ఐ టాట్ అంటున్నా. ఒకవేళ నాకు టాట్ అనేది చెప్పరానట్లయితే ఎలా చెప్పాలి అంటే ఇక్కడ సెకండ్ ఫార్ములా ఉంది కదా, ఐ డిడ్ టీచ్ ఇంగ్లీష్ 10 minutes ago. ఇలా తెలియచ్చు. నౌ ప్రశాంత్, నెక్స్ట్ వి చూద్దాము. మనము నిన్న అమ్మ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కి విజిట్ అయ్యాము. ఎవరయ్యారు? మనమయ్యాము. రాయండి. మనం నిన్న అమ్మ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కి విజిట్ అయ్యాము. వి విజిటెడ్ అమ్మ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ yesterday. ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ yesterday. ఓకే, ఇన్స్టిట్యూట్ yesterday అని పెట్టండి. ఇక్కడ పెట్టండి yesterday కింద, పర్లేదు. ఓకే, నెక్స్ట్ యు చూద్దాము. మీరు
పోయిన వారం కేసీఆర్ ని కలిశారు. ఎవరిని కలిశారు? మీరు కేసీఆర్ ని కలిశారు. ఎప్పుడు? పోయిన వారం. సో కలవడాన్ని ఏమంటాం? మీట్. కలిశారు కదా, మెట్. యు మెట్ టు కేసీఆర్. ఎప్పుడు? పోయిన వారం, లాస్ట్ వీక్. యు మెట్ టు కేసీఆర్ లాస్ట్ వీక్. ఇలా తెలియచ్చు. నెక్స్ట్ దే, వారు నన్ను పొగిడారు. 10 నిమిషాల క్రితం వారు నన్ను పొగిడారు. పొగడడాన్ని ఏమంటాం అంటే అడ్మైర్ అంటాము. ఓకేనా? సో దే అడ్మైర్డ్ మీ 10 minutes ago. దే అడ్మైర్డ్ మీ 10 minutes ago. అడ్మైర్డ్ మీ 10 minutes ago. ఓకే. అతడు లాస్ట్ ఇయర్ ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు, సాధించాడు. సో సాధించడాన్ని ఏమంటాము? గెట్ అంటాము. గెట్ కి ఆల్రెడీ సాధించాడు కదా, ఆ గెట్ కాస్త గాట్ అనేది తెలియజేసుకుంటే చాలు. సో హీ గాట్ ఎ జాబ్ ఇన్ ఎంఎన్సి కంపెనీ లాస్ట్ ఇయర్. హీ గాట్ ఎ జాబ్ ఇన్ ఎంఎన్సి కంపెనీ లాస్ట్ ఇయర్. ఓకే. ఆమె కొద్దిసేపటి క్రితమే లైక్ ఎలా అంటే ఒక 10 minutes ఎగో లేదా 5 minutes ఎగో, ఒక 1 hour ఎగో, ఒక గంట క్రితం ఆమె నా మాటలను అర్థం చేసుకుంది. ఆమె 10 నిమిషాల క్రితం నా మాటలను అర్థం చేసుకుంది. షీ అండర్స్టూడ్ మై వర్డ్స్ 10 minutes ago. She understood my words 10 minutes ago. Can you give a marker? ఇది నిన్న కూడా పని చేసింది. ఇది నిన్న కూడా పని చేసింది. సో ఇప్పుడు ఏమనాలి? ఇది నిన్న కూడా పని చేసింది కాబట్టి ఇట్ వర్క్డ్ yesterday ఆల్సో. ఇట్ వర్క్డ్ yesterday పెట్టేసేయండి. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటాము. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు కమింగ్ టు నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ ఎట్లా క్రియేట్ చేయాలో ఇప్పుడు మన ప్రశాంత్ చూపిస్తారు. ప్రశాంత్ ఇట్లా అండి. రైట్. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇలా ఇచ్చేసేయండి. రైట్. నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా ఉంటది? పాజిటివ్ స్టేట్మెంట్ కి కంప్లీట్ ఆపోజిట్ ఉండాలి. ఇప్పుడు నేను పాజిటివ్ స్టేట్మెంట్ లో ఏమంటున్నా? ఐ టాట్ ఇంగ్లీష్ 10 minutes ago. 10 నిమిషాల క్రితం నేను ఇంగ్లీష్ బోధించాను అంటున్నా. మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? నేను ఇంగ్లీష్ బోధించలేదు అని తెలియజేయాలి. అది నేను బోధించలేదు అంటే ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ చేయాలి, ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ చేయాలి? ఎప్పుడు కూడా పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా స్టార్ట్ అయిందో నెగిటివ్ స్టేట్మెంట్ కూడా అలానే స్టార్ట్ అవుతుంది. కానీ నెగిటివ్ కాబట్టి నాట్ అనేది యాడ్ చేయాలి. ఎవరికి యాడ్ చేస్తాము? హెల్పింగ్ వర్బ్ కి నాట్ అనేది పెడతాము. సో నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వండి మీరు. సో నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్ అనేవి తీసుకుంటే చాలు. ఆబ్జెక్టివ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. ఎక్సలెంట్. సో ఇప్పుడు ముందుగా ఎవరున్నారు? సబ్జెక్ట్ ఉన్నారు. సేమ్ సబ్జెక్ట్స్ రాసేసేయండి. ఎంతమంది ప్రొనౌన్స్? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. రైట్. సో ఇప్పుడు చూద్దాము. ఐ టాట్ ఇంగ్లీష్ 10 minutes ago. ఇప్పుడు నేను పాజిటివ్ గా నేను చెప్తాను, మీరు నెగిటివ్ లో మీరు చెప్పుకుంటూ రాయండి. ఓకేనా? రైట్. ఐ టాట్ ఇంగ్లీష్ 10 minutes ago. నేను 10 నిమిషాల క్రితమే ఇంగ్లీష్ బోధించాను. Didn't teach English 10 minutes ago. Okay, right. I didn't teach English 10 minutes ago. Right. So ఇప్పుడు చూద్దాము. ఓకేనా? వి విజిటెడ్ అమ్మా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ yesterday. మేము నిన్న అమ్మా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కి విజిట్ అయ్యాము. We didn't visit Amma Spoken English Institute yesterday. మేము నిన్న అమ్మా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కి విజిట్ అవ్వలేదు అని మన ప్రశాంత్ చెప్తున్నారు. We didn't visit అమ్మా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ yesterday. Right. Okay, just leave it, no worry. Next. So you met to KCR last week. మీరు పోయిన వారం కేసీఆర్ ని కలిశారు. మీరు పోయిన వారం కేసీఆర్ ని కలవలేదు. You didn't meet to KCR last week. Excellent. You didn't meet to KCR last week. మీరు పోయిన వారం కేసీఆర్ ని కలవలేదు అనేటటువంటి ఈ సెంటెన్స్ అనేది ప్రశాంత్ ఇచ్చాడు. రైట్.
ఓకేనా. నెక్స్ట్ చూడండి, దే అడ్మైర్డ్ మీ 10 minutes ago. వాళ్ళు 10 నిమిషాల క్రితమే నన్ను పొగిడారు. మరి వాళ్ళు 10 నిమిషాల క్రితమే నన్ను పొగడలేదు. They didn't admire me 10 minutes ago. దట్స్ ఇట్. సో దే డిడెంట్ అడ్మైర్ మీ 10 minutes ago. వాళ్ళు 10 నిమిషాల క్రితమే నన్ను పొగడలేదు అని ప్రశాంత్ ఇచ్చాడు ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దాము, హీ గాట్ ఎ జాబ్ ఇన్ MNC కంపెనీ లాస్ట్ ఇయర్. అతడు పోయిన సంవత్సరం MNC కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. మరి అతడు పోయిన సంవత్సరం MNC కంపెనీలో ఉద్యోగం తెచ్చుకోలేదు. He didn't get a job in MNC company last year. ఎక్సలెంట్. హీ డిడెంట్ గెట్ ఏ జాబ్ ఇన్ MNC కంపెనీ లాస్ట్ ఇయర్. అతడు పోయిన సంవత్సరం MNC కంపెనీలో ఉద్యోగం అనేది సాధించలేదు, తీసుకొచ్చుకోలేదు అని కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్, షీ అండర్స్టూడ్ మై వర్డ్స్ 10 minutes ago. ఆమె 10 నిమిషాల క్రితమే నా మాటలను అర్థం చేసుకుంది. మరి ఆమె 10 నిమిషాల క్రితమే నా మాటలను అర్థం చేసుకోలేదు. She didn't understand my words 10 minutes ago. ఎక్సలెంట్. షీ డిడ్ంట్ అండర్స్టాండ్ మై వర్డ్స్ 10 minutes ago. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా మనము V1 అనేటటువంటి వర్బ్ ని మాత్రమే మనం తీసుకోవాలి. నెక్స్ట్ చూద్దాము, ఇట్ వర్క్డ్ ఎస్టర్డే. ఇది నిన్న పని చేసింది. మరి ప్రశాంత్ ఇది నిన్న పని చేయలేదు అని చెప్పాలి. ఎలా చెప్పాలి? It didn't work yesterday. ఇట్ డిడెంట్ వర్క్ ఎస్టర్డే. ఎక్సలెంట్. ఇది నిన్న పని చేయలేదు. సో ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఇలా ఏదైనా ఒక పని చేశాను అని చెప్పాలి, ఏదైనా ఒక పని చెయ్యలేదు అని చెప్పాలి. కెన్ యూ ప్లీజ్ గివ్ ఎ మార్క్? రైట్. ఇప్పుడు చూడండి, ఇందులో మనకి ఎప్పుడు పాజిటివ్ చెప్పినా కూడా మనం ఇక్కడ ఎవరు వస్తున్నారు? V2 అనేటటువంటి యాక్షన్ వర్బ్ ని మనం ఉపయోగిస్తున్నాము. ఎప్పుడు కూడా ఇది నెగిటివ్ లోకి మారింది అంటే ఇక్కడ డిడ్ నాట్ ఉంది కాబట్టి ఓన్లీ V1లు మాత్రమే నేను ఉపయోగిస్తున్నాను. ఇది మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు ఇంగ్లీష్ లో 80% ఇంగ్లీష్ కేవలం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే మాట్లాడగలరు. సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం మన ఆపోజిట్ ఉన్న పర్సన్ ని క్వశ్చన్ చేయాలి. ఎలా క్వశ్చన్ చేయాలి? మనకు ఇంగ్లీష్ లో క్వశ్చన్ చేయాలి అంటే ఏ విధంగా క్వశ్చన్ చేయాలి అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఈజీగా క్వశ్చన్ చేయడం అనేది నేర్చేసుకుంటారు. సో ఇక్కడ నాతో పాటు నా స్టూడెంట్ ప్రశాంత్ ఉన్నారు. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ ఎలా చేయాలి అంటే ఎప్పుడు కూడా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనే కాదు, ఏ టెన్స్ లో కూడా హెల్పింగ్ వర్బ్ మీదనే డిపెండ్ అయి ఉంటది. ఇందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఎవరు? డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఉన్నారు. ఈ డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ తో మనం క్వశ్చన్ ఫార్మేషన్ అనేది చెయ్యాలి. సో ప్రశాంత్, ఆర్ యు రెడీ టు క్రియేట్ క్వశ్చన్స్? Yes, sir. ఓకే, నౌ క్రియేట్ ఇట్. సో పాజిటివ్ క్వశ్చన్ ఎట్లా క్రియేట్ చేయాలి? పాజిటివ్ క్వశ్చన్ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే డిడ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ అనేది ముందుగా రావాలి. దాని తర్వాత సబ్జెక్ట్ ప్లస్, మీరు ఇచ్చేసేయండి పర్లేదు, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనము పాజిటివ్ క్వశ్చన్ లో ముందుగా డిడ్ అనేది ఐ కాదు, డిడ్ అనేది స్టార్ట్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ ముందు ఉంది కాబట్టి ఇక్కడ డిడ్ అనేది జస్ట్ ఇట్లా ఇచ్చేసే పర్లేదు, సింపుల్ గా. ఓకేనా? డిడ్ తర్వాత సబ్జెక్ట్స్ పెట్టేసేయండి. డిడ్ ఐ, డిడ్ వి, డిడ్ యూ, డిడ్ దే, డిడ్ హీ, డిడ్ షీ, డిడ్ ఇట్. సో ఇప్పుడు చూద్దాము క్వశ్చన్లు ఎట్లా ఫామ్ చేయాలి. సో నేను 10 నిమిషాల క్రితం ఇంగ్లీష్ బోధించానా అని క్వశ్చన్ చేయాలి. నేను 10 నిమిషాల క్రితం ఇంగ్లీష్ బోధించానా అంటే ఏంటి? డిడ్ ఐ టీచ్ ఇంగ్లీష్ 10 minutes ago? Did I teach English 10 minutes ago? మనము అమ్మ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ నిన్న విజిట్ అయ్యామా? మనం నిన్న అమ్మ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ విజిట్ అయ్యామా? డిడ్ వి విజిట్ అమ్మ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ yesterday? మీరు నిన్న లేదా మీరు లాస్ట్ వీక్ నన్ను కలిసారా, కేసీఆర్ ని కలిసారా అని తీసుకుందాం, బాగుంటుంది. ఎందుకంటే అంతకుముందు వీడియోలో మనం కేసీఆర్ అనేది పెట్టుకున్నాం కాబట్టి మీరు లాస్ట్ వీక్ కేసీఆర్ ని కలిసారా? డిడ్ యూ మీట్ టు కేసీఆర్ లాస్ట్ వీక్ అని తెలియజేసుకోవచ్చు. సో ఇంకా చెప్పొచ్చు, వారు నన్ను 10 నిమిషాల క్రితం పొగిడారా? వారు నన్ను 10 నిమిషాల క్రితం పొగిడారా? డిడ్ దే అడ్మైర్ టు మీ 10 minutes ago? నెక్స్ట్, అతడు MNC కంపెనీలో పోయిన సంవత్సరం ఉద్యోగం సాధించాడా? అతడు MNC కంపెనీలో పోయిన సంవత్సరం ఉద్యోగం సాధించాడా? డిడ్ హీ గెట్ ఎ జాబ్ ఇన్ MNC కంపెనీ లాస్ట్ ఇయర్? అలా కూడా చెప్పొచ్చు. అయినా నెక్స్ట్, ఆమె నా మాటలను అర్థం చేసుకుందా? ఆమె నా మాటలను అర్థం చేసుకుందా? డిడ్ షీ
అండర్స్టాండ్ మై వర్డ్స్. దట్స్ డిడ్ షీ అండర్స్టాండ్ మై వర్డ్స్. ఎక్స్ట్రా వర్డ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నిన్న అర్థం చేసుకుందా అంటే ఎస్టర్డే అనొచ్చు. లాస్ట్ వీక్ అర్థం చేసుకుందా అంటే లాస్ట్ వీక్ అని పెట్టుకోవచ్చు. డిడ్ షీ అండర్స్టాండ్ మై వర్డ్స్ లాస్ట్ వీక్, లేదా డిడ్ షీ అండర్స్టాండ్ మై వర్డ్స్ ఎస్టర్డే. ఎక్స్ట్రా వర్డ్ ఎప్పుడైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మార్కర్ నిన్న పని చేసిందా? డిడ్ ఇట్ వర్క్ ఎస్టర్డే. డిడ్ ఇట్ వర్క్ ఎస్టర్డే. డిడ్ ఇట్ వర్క్ ఎస్టర్డే. ముందుగా హెల్పింగ్ వర్బ్ తో ఎప్పుడు కూడా మనం క్వశ్చన్లు అనేవి స్టార్ట్ చేయాలి. సో మరి వీటికి పాజిటివ్ క్వశ్చన్స్ అని పేరు పెట్టాం కదా, మరి వీటికి కూడా ఆపోజిట్ వర్డ్ నెగిటివ్ క్వశ్చన్స్ అనేవి కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చేశానా అంటున్నా, దాని నెగిటివ్ ఏంటి? నేను చేయలేదా. చేయలేదా అంటే ఎలా తెలియజేయాలో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ప్రశాంత్ కమ్ హియర్. సో ఇప్పుడు చూద్దాము. సో డిడ్ ఐ టీచ్ ఇంగ్లీష్ 10 minutes ago. ఇప్పుడు నేను చేశానా బోధించానా అంటున్నాను కదా, పాజిటివ్ క్వశ్చన్ కాబట్టి డిడ్ తో స్టార్ట్ అయింది. ఇది నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్బ్ ఓన్లీ. హియర్ హెల్పింగ్ వర్బ్ ఈస్ డిడ్. సో సేమ్ నెగిటివ్ క్వశ్చన్ కూడా డిడ్ ప్లస్ నాట్ అనేది రావాలి, ఎందుకంటే ఇది నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి. డిడ్ ప్లస్ నాట్ అండ్ సబ్జెక్ట్ అండ్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్ ఎక్స్ట్రా వర్డ్. సో ఇది నెగిటివ్ క్వశ్చన్ ఫార్ములా. సో డిడ్ ప్లస్ నాట్ ఏమైతుంది? డింట్ అవుతుంది, లేదా డిడ్ నాట్ అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. ఓకేనా, రైట్. ఇలా ఇక్కడ డిడ్ ఎలా ఇచ్చామో ఇక్కడ డిడ్ ప్లస్ నాట్ అనేది ఇక్కడ ముందు ఇస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు డిడ్ ఐ టీచ్ ఇంగ్లీష్ 10 minutes ago. నేను 10 నిమిషాల క్రితం ఇంగ్లీష్ బోధించానా? మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? నేను 10 నిమిషాల క్రితం ఇంగ్లీష్ బోధించలేదా? Didn't I teach English 10 minutes ago? Prashant, can you tell? Okay. Okay. Did we visit Amma Spoken English Institute yesterday? మనం నిన్న అమ్మా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ విజిట్ అయ్యామా? మరి మనం నిన్న అమ్మా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ విజిట్ అవ్వలేదా? Didn't we visit Amma Spoken English Institute? Excellent. Didn't we visit Amma Spoken English Institute yesterday? ఇలా మనం నెగటివ్ క్వశ్చన్ లో అడగాలి. నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు డిడ్ యూ మీట్ టు కేసీఆర్ లాస్ట్ వీక్? మీరు పోయిన వారం కేసీఆర్ ని కలిశారా? ఓకే ప్రశాంత్, మరి మీరు పోయిన వారం కేసీఆర్ ని కలవలేదా? Didn't you meet to KCR last week? Didn't you meet to KCR last week? Excellent. Didn't you meet to KCR last week? రైట్. సో డిడ్ దే అడ్మైర్ టు మీ 10 minutes ago? వాళ్ళు 10 నిమిషాల క్రితమే నన్ను పొగిడారా? మరి వారు 10 నిమిషాల క్రితమే నన్ను పొగడలేదా? Didn't they admire to me 10 minutes ago? అంతే. Didn't they admire to me 10 minutes ago? సో నన్ను 10 నిమిషాల క్రితం వాళ్ళు పొగడలేదా? Admire to me 10 minutes ago. రైట్. Did he get a job in MNC company last year? అతడు ఎంఎన్సి కంపెనీలో పోయిన సంవత్సరం ఉద్యోగం సాధించాడా? ఉద్యోగం తెచ్చుకున్నాడా అంటున్నా. మరి ఉద్యోగం సాధించలేదా అని చెప్పాలి అంటే ఎలా చెప్పాలి? Didn't he get a job in MNC company last year? అంతే. Didn't he get a job in MNC company last year? అతడు పోయిన సంవత్సరం ఉద్యోగం ఎంఎన్సి కంపెనీలో తెచ్చుకోలేదా, సాధించలేదా అని కూడా మనం మాట్లాడవచ్చు. నెక్స్ట్ షీ చూద్దాము. డిడ్ షీ అండర్స్టాండ్ మై వర్డ్స్ లాస్ట్ వీక్? ఆమె పోయిన వారం నా మాటల్ని అర్థం చేసుకుందా? మరి ఆమె పోయిన వారం నా మాటల్ని అర్థం చేసుకోలేదా? Didn't she understand my words last week? Didn't she understand my words last week? ఆమె పోయిన వారం నా మాటల్ని అర్థం చేసుకోలేదా అని కూడా మనము చెప్పవచ్చు. సో ఇంకా చూద్దాము. డిడ్ ఇట్ వర్క్ yesterday? ఇది నిన్న పని చేసిందా? మరి ప్రశాంత్, ఇది నిన్న పని చేయలేదా? Didn't it work yesterday? Didn't it work yesterday? ఇది నిన్న పని చేయలేదా అని కూడా మనం తెలియజేయచ్చు. ఓకేనా ప్రశాంత్, ఇక్కడ కన్వర్సేషన్ ఇక్కడే ఇచ్చేసి, ఓకేనా ఇక్కడికి వచ్చేసి కన్వర్సేషన్ ఇచ్చేసి ఇక్కడ. సో ఇప్పుడు మనం కన్వర్సేషన్ చూద్దాము. బ్యూటిఫుల్ గా కన్వర్సేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్సేషన్ అంటే ఏంటి అంటే ఒక ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగేటటువంటి సంభాషణను మనం కన్వర్సేషన్ అని తెలియజేస్తాము. సో కన్వర్సేషన్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ క్వశ్చన్ అంటే ఎవరితో స్టార్ట్ అవుతుంది? డిడ్ తో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాము. ప్రశాంత్, మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎలా అడగాలి? మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా? డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? నాకు ఆన్సర్ ఇవ్వండి ప్రశాంత్ మీరు. ఓకేనా, అంతే. డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా? Yes, I learned English. Yes, I learned English. అవును, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అంటున్నాడు. సో yes, I learned English.
మరి నేను ఇంగ్లీష్ నేర్చుకోలేదు అని చెప్పాలంటే ప్రశాంత్, No, I didn't learn English. నో ఐ డిడెంట్ లెర్న్ ఇంగ్లీష్, లేదు నేను ఇంగ్లీష్ నేర్చుకోలేదు అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంటది. ఓకేనా, మరి ఇది పాజిటివ్ క్వశ్చన్. మరి ఇది నెగిటివ్ క్వశ్చన్ లో చెప్పాలి అంటే ఇక్కడ ఇంకా ఎలా ఇవ్వాలి? ప్రశాంత్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేదా? డిడెంట్ యూ లెర్న్ ఇంగ్లీష్ ప్రశాంత్? Yes, I didn't learn English. ఇంగ్లీష్ ఎస్ ఐ డిడెంట్ లెర్న్ ఇంగ్లీష్, లేదు నేను నేర్చుకున్నాను అంటే No, I learned English. నో ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. రాయండి ప్రశాంత్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేదా? డిడెంట్ యూ లెర్న్ ఇంగ్లీష్, డిడెంట్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేదా? రైట్, అవును నేర్చుకోలేదు. ఎస్ ఐ డిడెంట్ లెర్న్, లేదు నేర్చుకున్నాను. నో ఐ లెర్న్డ్, V2 పెట్టాలి ఇక్కడ. నో ఐ లెర్న్డ్ అని V2 ఫామ్ పెట్టాలి. వర్బ్ యొక్క రెండవ రూపాన్ని ఇక్కడ ఇచ్చుకుంటే చాలు. ఓకేనా, ఇక్కడ ఇంకొక కన్వర్జేషన్ ఇద్దాం మనము. ఇటు వచ్చేసేయండి, ఇంకొక చిన్న కన్వర్జేషన్. హీ షీట్ ఏదైనా హీ అయినా షీ అయినా ఇద్దాము. ఓకేనా, పాజిటివ్ క్వశ్చన్. ఓకేనా, అతడు క్రికెట్ ఆడాడా? రాయండి, అతడు నిన్న క్రికెట్ ఆడాడా? డిడ్ హీ ప్లే క్రికెట్ యెస్టర్డే? డిడ్ హీ ప్లే క్రికెట్ యెస్టర్డే? అతడు నిన్న క్రికెట్ ఆడాడా? యెస్టర్డే. వాట్ ఈస్ ద ఆన్సర్ టు మై క్వశ్చన్? Yes, he played cricket yesterday. ఎస్ హీ ప్లేడ్ క్రికెట్ యెస్టర్డే. రాయండి, ఎస్ హీ ప్లేడ్ క్రికెట్ యెస్టర్డే. అవును అతడు నిన్న క్రికెట్ ఆడాడు అని తెలియజేస్తున్నాడు. మరి నెగిటివ్ లో చెప్పాలి, లేదు ఆడలేదు అని చెప్పాలి. లేదు ఆడలేదు అంటే ప్రశాంత్ ఎలా చెప్పాలి? No, he didn't play cricket yesterday. నో హీ డిడెంట్ ప్లే క్రికెట్ యెస్టర్డే, లేదు అతడు నిన్న క్రికెట్ ఆడలేదు అనేది తెలియజేస్తున్నాడు. మరి ఇది నెగిటివ్ క్వశ్చన్ లో ఎలా చెప్పాలి? నెగిటివ్ క్వశ్చన్ లో ఎలా చెప్పాలి అంటే ముందుగా పాజిటివ్ క్వశ్చన్ మనకు తెలిసి ఉండాలి. డిడ్ హీ ప్లే క్రికెట్ యెస్టర్డే? అతడు నిన్న క్రికెట్ ఆడాడా? మరి అతడు నిన్న క్రికెట్ ఆడలేదా అని చెప్పాలి. డిడెంట్ హీ ప్లే క్రికెట్ యెస్టర్డే, డిడెంట్ హీ ప్లే క్రికెట్ యెస్టర్డే, అతడు నిన్న క్రికెట్ ఆడలేదా? యెస్టర్డే. ప్రశాంత్ డిడెంట్ హీ ప్లే క్రికెట్ యెస్టర్డే? అతను నిన్న క్రికెట్ ఆడలేదా? Yes, he didn't play cricket yesterday. ఎస్ హీ డిడెంట్ ప్లే క్రికెట్ యెస్టర్డే. అవును నిన్న అతడు క్రికెట్ ఆడలేదు అంటున్నారు. ఒకవేళ ఆడాడు అని చెప్పాలి అంటే No, he played cricket yesterday. రైట్ ఇట్ డౌన్. ఎస్ సో నో హీ ప్లేడ్ క్రికెట్ యెస్టర్డే, లేదు అతడు క్రికెట్ ఆడాడు అని తెలియజేస్తున్నారు. ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక 4 స్టేట్మెంట్స్ ఇస్తున్నాను. ఆ 4 స్టేట్మెంట్స్ కింద కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి. సో మన ఇంతకు ముందు మన అమ్మ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే మన అమ్మ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇచ్చేటటువంటి సెంటెన్స్ ఏంటి అంటే వారు నిన్న ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకున్నారు, వారు నిన్న ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోలేదు. వారు నిన్న ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకున్నారా? వారు నిన్న ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోలేదా? ఈ వీడియో చక్కగా అర్థమైందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మరో చక్కటి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లైక్ దిస్. Thank you.